రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేంట ముంచారని ఆయన మండిపడ్డారు. దీన్ని బామవుదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటుందంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది, చెడ్డ ఏంది, అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళంతా మాకు చేస్తే పాల్పడి తవ్వచ్చు. దానికంటే దీన్ని బామవుదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటుందంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది, చెడ్డ ఏంది, అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళంతా మాకు చేస్తే పాల్పడి తవ్వచ్చు. దానికంటే దీన్ని బామవుదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటుందంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది, చెడ్డ ఏంది, అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగి రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలని గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేంట ముంచారని ఆయన మండిపడ్డారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కీలకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి నడుస్తుంది. అయితే ఈ రోజు ఫామ్ హౌస్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల కార్యక్రమంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ పాలన సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రైతులకు కావచ్చు, ఇంకా ఇతర సంబంధించినటువంటి వారందరికీ కూడా మేలు కూడా చేస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని కూడా నట్టేట ముంచారని చెప్పేసి కూడా కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ప్రస్తుతం పథకాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వారు నెరవేర్చినటువంటి హామీలు కూడా అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు. అది చాలా వరకు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ఆ డబ్బులు కూడా వారికి అందట్లేదనే విధంగా కూడా కేసీఆర్ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు రైతు బీమాతో పాటు మాత్రం రైతులు ఎంతో మందికి మేలు జరిగింది అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ముఖ్యంగా రైతుల పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టాము. రైతులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను తీవ్ర స్థాయిలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతులని ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా కూడా ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి
పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా గంగలో కలిశాయి. దాంతో పాటు కరోనా సమయం అంటే దేశవ్యాప్తంగా కరోనా విస్తరించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ పథకాలు అనేది ఆగలేదు. ఆ కరోనా టైంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పథకాలను కూడా మేము అందించాము, ఎవరికి ఇబ్బంది కూడా పెట్టలేదు. ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ మేలు చేసేటువంటి విధంగానే ముందుకు కూడా వెళ్ళిందని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు తులం బంగారం సంబంధించినటువంటి అంశం ఇటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా ఈ తులం బంగారం సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు, మంత్రులు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మంత్రులనే తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలే వారిని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. ఇటీవల కాలంలోనే ఇంటింటి ప్రచారంతో పాటు దాంతో పాటు సర్వే సంబంధించినటువంటి అంశం నిర్వహించినటువంటి సమయంలో కూడా ప్రజలే అక్కడ ఉన్నటువంటి మంత్రులను కూడా తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయని చెప్పేసి కూడా ఈ విధంగా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరందరూ కూడా యాక్టివ్ గా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. అన్ని విశాఖ మల్కాపురంలో